నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన బేతాళ కథ పేరు 3 గండాలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ సాహసం ప్రశంసనీయమే గాని ఎంతటి సాహసి కూడా విధిని జయించలేడు. ఇందుకు నిదర్శనంగా నీకు సుమంతుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు శోణా నదీ తీరాన గల శోణాపురాన్ని శాంతివర్మ పాలించేవాడు. ఆయనకు లేక ఒక కొడుకు కలిగాడు. అతనే సుమంతుడు. తన తరువాత రాజ్యం చెయ్యటానికి కొడుకు పుట్టాడు కదా అని శాంతివర్మ ఎంతో సంతోషించి గొప్ప ఉత్సవాలు జరిపించాడు. ఆ సందర్భంలో వచ్చిన గొప్ప జ్యోతిష్కులందరూ పిల్లవాడి జాతక చక్రం చూసి తెల్ల మొహాలు వేశారు. రాజు అది చూసి కలవరపడి, అబ్బాయి జాతకంలో విశేషం ఏమైనా ఉన్నదా అని అడిగాడు. ఈ కుర్రవాడికి మొసలి వల్ల కానీ, పాము వల్ల కానీ, కుక్క వల్ల కానీ గండం ఉన్నది అన్నారు జ్యోతిష్కులు. రాజుకు మతిపోయినట్టయింది. కానీ ఆయన నిరాశ చెందకుండా సుమంతుణ్ణి కుక్కలకు, పాములకు, మొసళ్లకు దూరంగా ఉంచటానికి ఎన్నో మార్గాలు ఆలోచించాడు. చివరకు ఆయన నగరం మధ్యలో ఉన్న గుట్ట మీద ఒక ఇల్లు కట్టించాడు. అందులోకి చీమ కూడా దూరడానికి అవకాశం లేకుండా కట్టుదిట్టం చేసి కాపలా వాళ్లను, దాసదాసీలను ఏర్పాటు చేసి సుమంతుడు ఆ భవనంలోనే ఏ లోటు లేకుండా పెరిగి పెద్దవాడు కావడానికి అవసరమైనవన్నీ అమర్చాడు. గుట్ట దిగువన కందకం తవ్వించి దానిమీద చిన్న వంతెన వేయించాడు. ఆ భవనంలో సుమంతుడు ఏ లోటు లేకుండా పెరిగి 4-5 ఏళ్లవాడయ్యాడు. అతనికి కావలసిన ఆట వస్తువులన్నీ అక్కడే ఉండేవి. సాయంకాలం వేళ ఇంటి మిద్దె మీదకు పరుగులు తీసేవాడు. అతని జీవితం అంతవరకు ఆనందమయంగా ఉన్నది. ఒకనాడు సుమంతుడు మిద్దె మీద ఆడుకుంటూ కిందికి చూసేసరికి అగట్టవతల ఒక కుక్కపిల్ల అటూ ఇటూ పరిగెత్తి ఆడుకుంటూ కనబడింది. సుమంతుడు అప్పటి వరకు కుక్కను చూసి ఎరగడు. ఎందుచేతనంటే ఆ కుర్రవాడు ఆడుకునే బొమ్మలలో కూడా కుక్కలు, పాములు, మొసళ్ళు లేకుండా చేశారు. అందుచేత అతను తన వెంట ఉన్న సేవకుడిని, ఆ పరిగెత్తుతోన్నది ఏమిటి అని అడిగాడు. అది కుక్క అబ్బాయి గారు అన్నాడు సేవకుడు. దాన్ని తీసుకురా, దాంతో పరుగు పందెం వేసుకుంటాను అన్నాడు సుమంతుడు. ఆ సేవకుడికి ఏం చెయ్యాలో తెలియక రాజుతో ఈ విషయం చెప్పాడు. ఏం చేస్తాం, కుక్కపిల్లను తెచ్చియ్యి, లేకపోతే వాడు మనోవ్యాధి చెందుతాడు అన్నాడు రాజు. సేవకుడు కుక్కపిల్లను తెచ్చి సుమంతుడికిచ్చాడు. సుమంతుడు దానితో ఆడుకుంటూ ఎంతో ఆనందించాడు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. సుమంతుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతనికి చాలా విషయాలు తెలిసాయి. అతను ఒకరోజు తన తండ్రికి ఇలా కబురు చేశాడు. ఈ గుట్టమీది భవనంలో నేనింకా ఉండలేను. ఇక్కడ నాకు జీవితం అంటూ ఏమీ లేదు. నాకు గండాలున్నట్టు తెలుసు. కానీ ఇలా జీవించే కన్నా చావడమే మేలు. అందుచేత నాకు ఆయుధాలిప్పించినట్టయితే నేను నా కుక్క దేశాల మీదకి పోతాము అని. కొడుకు పంపిన ఈ సందేశం విని రాజు అభ్యంతరం చెప్పలేదు. రాజుగారు ఏర్పాటు చేసిన పడవ మీద సుమంతుడు, అతని కుక్క నది దాటి అవతలి ఒడ్డు చేరారు. అక్కడ అతని కోసం ఒక నల్లటి గుర్రం సిద్ధంగా ఉన్నది. సుమంతుడు దాని మీద ఎక్కి తన భావి జీవితాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. అతని కుక్క కూడా గుర్రం వెనుకగా పరిగెత్తింది. వాళ్ళు అలా వెళ్ళి ఒక రాజ్యం చేరారు.
ఆ దేశపు రాజు అదొక రకం మనిషి. ఆయన తన ప్రజలను సుఖపెట్టే మార్గాలని ఆలోచించటానికి బదులు కొత్త కొత్త సమస్యలు, పరీక్షలు ఆలోచించేవాడు. ఆయనకు ఒకే కుమార్తె సీమంతిని అని ఉండేది. ఆమె చాలా చక్కనిది. ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి పెళ్లి చేయవలసి వచ్చింది. అలాంటప్పుడు రాజు ఆమె భర్త కాబోయే వాడికి ఒక కఠిన పరీక్ష ఏర్పాటు చేశాడు. ఆయన బండరాళ్లతో 70 అడుగుల ఎత్తు గోడలు లేపి ఆ ఎత్తున ఒక ఇల్లు కట్టించి అందులో రాజకుమార్తెను ఉంచి ఆ గోడలు ఎక్కి ఆమెను చేరుకున్న వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని చుట్టుపక్కల గల దేశాలలో చాటింపు వేయించాడు. సీమంతిని అందచందాలు ప్రసిద్ధికెక్కి ఉండటం చేత అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్లాడాలని వచ్చారు. వారి కోసం ఒక పెద్ద విడిది, భోజనం మొదలైన సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. అందులో చేరిన రాజకుమారులు గుర్రం మీద వచ్చిన సుమంతుణ్ణి చూడగానే అతను కూడా తమలాంటి వాడేనని గ్రహించి అతన్ని విడిదిలోకి ఆహ్వానించారు. సుఖంగా స్నానం చేసి ప్రయాణపు బడలిక తీర్చుకున్నాక రాజకుమారులు అతన్ని "నువ్వెక్కడి నుంచొస్తున్నావు? నీ తండ్రి ఎవరు?" అని ప్రశ్నించారు. సుమంతుడు వారితో నిజం చెప్పక తన తండ్రి తన దేశపు రాజుగారి వద్ద అశ్వపాలకుడని, తన తల్లి చనిపోగా ఆయన తిరిగి పెళ్ళాడాడని, సవతి తల్లికి భయపడి తాను దేశాల మీద బయలుదేరాలని అబద్ధాలాడాడు. తరువాత సుమంతుడు "మీరంతా ఇక్కడెందుకు చేరారు?" అని అడిగితే వాళ్ళు రాజకుమార్తె కోసం జరుగుతోన్న వరపరీక్ష గురించి చెప్పారు. చాలా రోజులుగా రాజకుమారులందరూ రాతిగోడలు ఎక్కి రాజకుమార్తెను చేరడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవ్వరూ నెగ్గలేదు. సుమంతుడు తాను కూడా వాళ్లతో పాటు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. అతను వాళ్ల వెంట వెళ్ళి వాళ్ల ప్రయత్నాలు ఎందుకు విఫలమవుతున్నాయో, రాతిగోడలలో కాలికి చేతికి పట్లు ఎలా ఏర్పాటై ఉన్నాయో శ్రద్ధగా గమనించాడు. అందరూ గోడ దిగువ ఉన్న ఆధారాలనే ప్రయోగిస్తున్నారు. కానీ కొంత ఎత్తుకు ప్రయాసపడి ఎక్కితే మిగిలిన గోడ సులువుగా ఎక్కే వీలు మరొక ప్రాంతంలో ఉన్నది. సుమంతుడు అలాంటి చోట ఎక్కడం ప్రారంభించి అందరూ చూస్తూ ఉండగానే రాజకుమార్తె ఉన్న చోటికి చేరాడు. అది చూడగానే ఒక రాజకుమారుడు రాజు దగ్గరకు పరిగెత్తిపోయి, "మీరు పెట్టిన పరీక్షలో నెగ్గి ఒకడు మీ అమ్మాయిని గెలుచుకున్నాడు" అని చెప్పాడు. "అతను ఏ దేశపు రాజకుమారుడు?" అని రాజు అడిగాడు. "అతను రాజకుమారుడే కాడు" అన్నాడు కబురు తెచ్చినవాడు. ఈ మాట విని రాజుకు చాలా కోపం వచ్చింది. "వీల్లేదు, వాణ్ణి తక్షణం సాగనంపండి" అంటూ చిందులు తొక్కాడు. రాజకుమారుడు తిరిగి వచ్చి రాజు అన్న మాటలు అనుచరులకు చెప్పాడు. ఈ మాటలు రాజకుమార్తె విని, "ఈ యువకుణ్ణి నన్ను వేరు చేస్తే నేను ఆహారము నీరు ముట్టనని మా తండ్రి గారికి చెప్పండి" అన్నది. ఈ సంగతి తెలిసి రాజు మరింత మండిపడి పోటీలో గెలిచిన వాణ్ణి చంపి రమ్మనమని తన భటులను పంపాడు. "ఇతనికి చిన్న గాయమైనా నేను ఈ కిటికీలో నుంచి కిందకి దూకి చస్తాను" అన్నది సీమంతిని. భటులు ఏమీ చెయ్యలేక తిరిగి వెనక్కి వెళ్ళారు. రాజు తన కుమార్తెను సుమంతుణ్ణి తన దగ్గరకు పిలిపించాడు. రాజు "నువ్వు ఎవరు?" అని అడిగితే సుమంతుడు మొదట చెప్పిన కట్టుకథనే మళ్ళీ చెప్పాడు. రాజు అతనికి సీమంతినికి పెళ్లి చేశాడు. కొద్ది వారాలు గడిచాక సుమంతుడు తన భార్యతో, "నాకు మొసలి వల్లనో పాము వల్లనో కుక్క వల్లనో గండమున్నది" అని చెప్పాడు. "అలా అయితే ఆ దిక్కుమాలిన కుక్కను వెంటేసుకుని తిరగడం దేనికి? చంపేయకూడదు" అన్నది సీమంతిని. "అది చిన్నప్పటి నుంచి నాతో కలిసి ఆడుకున్నది, దాన్ని చంపటమేమిటి?" అన్నాడు సుమంతుడు. "అలా అయితే ఎక్కడికి వెళ్ళినా వెంట కత్తి మనిషితోడు లేకుండా వెళ్ళకండి" అన్నది సీమంతిని. సుమంతుడు సరేనన్నాడు.
కొద్ది నెలలు గడిచాయి. సుమంతుడి తండ్రి అయిన శాంతివర్మ చాలా జబ్బుపడ్డాడని, తనకున్న ఒక్క కొడుకు కోసమూ కలవరిస్తున్నాడని తెలిసింది. తన తండ్రిని ఒక్కసారి చూసి వస్తానని భార్యతో చెప్పి కొందరు భటులను వెంట తీసుకుని సుమంతుడు తన దేశానికి బయలుదేరాడు. మధ్యదారిలోనే తన తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా తెలియవచ్చింది. తన నగరం చేరిన తరువాత వెంటనే బయలుదేరే అవకాశం లేకపోవచ్చుననుకుని సుమంతుడు ఒక నది ఒడ్డున మజిలీ చేసి తన భార్యను పిలుచుకుని రమ్మని మనిషిని పంపాడు. ఆ రాత్రి సుమంతుడు తన గుడారంలో నిద్రపోతూ ఉండగా ఒక మొసలి నదిలో నుంచి గుడారంలోకి పాకుతూ వచ్చింది. అదృష్టవశాత్తు కాపలావాడు దాన్ని చూసి కేకలు పెట్టాడు. నలుగురు భటులు వచ్చి ఆ మొసలిని చంపారు. సీమంతిని వచ్చి చేరటంలో చాలా జాప్యమయ్యింది. ఆమె వచ్చేదాకా సుమంతుడు కదలడానికి లేదు. అతనున్న ప్రదేశంలో మొసళ్ల భయం జాస్తిగా ఉన్నది. అంచేత అతను చాలా మెలకువగా రోజులు గడుపుతూ వచ్చాడు. చివరకు ఒకరోజు సాయంకాలం సీమంతిని వచ్చి చేరింది. మర్నాడు ప్రయాణం తిరిగి కొనసాగించటానికి నిశ్చయించుకున్నారు. కానీ రాత్రి సీమంతిని కన్ను మూయలేకపోయింది. తన భర్తకు మొసలిగండం కొద్దిలో తప్పిపోయిందని విని ఆమె చాలా కలవరపడింది. ఆమె అలా కన్ను మూయకపోవడం కూడా మంచిదే అయింది. ఒక రాత్రి వేళ ఆమె తమ గుడారంలోకి ఒక పాము పాకుతూ రావడం చూసింది. ఆమెకేం చెయ్యాలో తోచలేదు. ఒక మూల పెద్ద పాత్ర నిండా పాలున్నాయి. ఆ పాత్రను ఆమె పాము వచ్చే దారిలో ఉంచింది. పాము పాలవాసన పసిగట్టి తల ఎత్తి పాత్రలో మూతిపెట్టి ఆవురావురున పాలన్నీ తాగేసి భుక్తాయాసంతో కదలలేక అక్కడే పడిపోయింది. అప్పుడు సీమంతిని తన భర్త కత్తి తెచ్చి ఒక్క దెబ్బతో పామును ముక్కలు చేసింది. ఆ తరువాత వారిద్దరూ షోణాపురం చేరుకున్నారు. అప్పటికే శాంతివర్మ చనిపోయాడు. సుమంతుడు తండ్రికి ఉత్తరక్రియలు జరిపి రాజ్యాభిషేకం చేసుకున్నాడు. రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. సుమంతుడు తన కుక్కను వెంటబెట్టుకుని నదీ తీరానికి వేటకు వెళ్ళేవాడు. అతను అలా వెళ్ళినప్పుడల్లా సీమంతిని అతని వెంట ఉండేది. ఒకరోజు సుమంతుడు నది ఒడ్డున పిట్టలను వేటాడుతూ ఉండగా ఒక పొదలో నుంచి పెద్ద అడవిబాతు ఒకటి యువతలికి వచ్చింది. దాన్ని చూడగానే పట్టుకుందామని కుక్క ముందుకు లంఘించి తన యజమాని కాళ్ల మధ్య చిక్కుకున్నది. సుమంతుడు తూలి కుక్కతో సహా నదిలో పడ్డాడు. అతను పడిన చోట ఊబి తుంగా ఉండటం చేత అతను వాటిలో కూరుకుపోయి కేకలు పెట్టాడు. సమీపంలోనే ఉన్న సీమంతిని పరిగెత్తుకుంటూ వచ్చి తాను పైన కప్పుకున్న బట్ట అతనికి అందించింది. దాని సహాయంతో అతను ఒడ్డుకు వచ్చాడు. కానీ ఎంత వెతికినా కుక్క జాడ మాత్రం దొరకలేదు. ఇది జరిగాక జ్యోతిష్కులు సుమంతుడికి గండాలు గడిచాయన్నారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు అనేక సందేహాలున్నాయి. తన కొడుకును గండాల నుంచి కాపాడటానికి ఎన్నో ఏర్పాట్లు చేసిన శాంతివర్మ అతనికి కుక్కపిల్లను ఎందుకిప్పించాడు? అతను దేశాల మీదకి పోతానంటే ఎందుకు పోనిచ్చాడు? సుమంతుడు తన మామకు తానెవరో ఎందుకు నిజం చెప్పలేదు? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. దానికి సమాధానంగా విక్రమార్కుడు, సృష్టిలో మరణకారణం కానిదంటూ ఏదీ లేదు. జీవితంలో ప్రతి ఒక్కడికి అనేకసార్లు గండాలు వెంట్రుక వాసిలో తప్పిపోతూ ఉంటాయి. అదిగాక చావన్నది చివరికి ఏదో ఒక రూపంలో అందరికీ వచ్చేదే. దాన్ని తప్పించుకోవటానికి జీవితమే లేకుండా చేసుకోవటం బుద్ధి తక్కువ. కానీ శాంతివర్మ తన కొడుకును చావు నుంచి కాపాడాలని ఆ కుర్రవాడికి జీవితం లేకుండా చేశాడు.
తన కొడుకు ఆనందానికి అడ్డు రావడం ఆయన ఉద్దేశం కాదు. తానై ఆయన తన కొడుకుకు కుక్కపిల్లను ఇచ్చి ఉండడు. కానీ వాడే కోరితే నిరాకరించలేదు. అలాగే సుమంతుడు జీవితాన్ని వెతుక్కుంటూ బయలుదేరినప్పుడు కూడా ఆయన అడ్డు చెప్పలేదు. జ్యోతిష్కుడు చెప్పిన గండాలకు అడ్డుపడిన మనిషి సీమంతిని. అది కూడా సహజమే. ఎందుకంటే అతని జీవితాన్ని ఆమె పంచుకున్నది. ఇక సుమంతుడు తనను గురించి ఎందుకు అబద్ధం చెప్పాడంటే, తాను ఫలానా దేశపు రాజకుమారుడని తెలిస్తే తన మామగారు బంధుత్వం పాటిస్తాడు, తన గండాలను గురించి తెలుసుకోగలడు. అందువల్ల ఆయనకు నిష్ప్రయోజనమైన ఆందోళన కలగడం తప్ప మరేమీ ఉపయోగం ఉండదు. అందుచేత సుమంతుడు తన కథను మార్చి చెప్పాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి కథలు వినడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కథల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మన వీడియోని తప్పకుండా షేర్ చేయండి.